గుడ్ మార్నింగ్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. వర్కింగ్ డే. అబ్బా, ఈరోజు హాలిడే తీసుకుందామా అనిపించింది. ఇలా వర్కింగ్ డే హాలిడే అయితే ఎంత బాగుంటుంది కదా. నేను ఎలా రిలాక్స్ అయ్యానో ఇవాళ మీకు చెప్తాను. నా ఫేవరెట్ గార్డెన్ ప్లేస్, మా ఇంట్లో కూర్చొని ఒక కప్పు గ్రీన్ టీ తాగుదామని ప్లాన్ చేశాను. ఇలా వర్కౌట్ బంద్ చేసి గార్డెన్లో కూర్చొని ఆఫీస్ లేకుండా గ్రీన్ టీ తాగుతూ ఫుల్లీ రిలాక్స్డ్. ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న నర్సరీ, దాని పక్కనే ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియా, అలా వాక్ చేస్తూ రిలాక్స్ అవుదామని వెళ్ళాను. వాక్ చేస్తుంటే గుర్తొచ్చింది ఒక షాపింగ్ కూడా ఉందని. వెంటనే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా షాపింగ్కి బయలుదేరాను. ఏంటి రోడ్స్ ఇంత ఖాళీ ఉన్నాయి? ఓ, అందరూ ఆఫీసులో ఉన్నారు, నేను మాత్రమే రోడ్డు మీద ఉన్నాను. అక్కడి నుంచి నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదా, అయినా నేనే చెప్తాలేండి. ఎస్, మై డబుల్ షాట్ క్యాప్చినో. కాఫీ తాగుతూ ఆ కాఫీ షాప్లో ఉన్నా మంచి మంచి బుక్స్ చదువుతూ నా ఫేవరెట్ కార్నర్ ప్లేస్ అక్కడే కూర్చొని 2 అవర్స్ రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత షాపింగ్ చేసేసేసి ఏం చేద్దాం, ఇంటికి బయలుదేరాలి. చిన్నగా ఇంటికి బయలుదేరుతుంటే గుర్తొచ్చింది, ఆకలేస్తుంది కదా, ఇంటికి వెళ్ళాక డిన్నర్ ఏముందో. వావ్, నాకు ఫేవరెట్ కర్రీ కాలీఫ్లవర్ అండ్ సాంబార్. ఆలోచించకుండా తినేసాను. తిన్నా గుర్తొచ్చింది క్యాలరీస్. నో, ఈవినింగ్ వాక్ చేయాలి. బయలుదేరాను. ఏంటి ఈవినింగ్ వాక్ చేస్తుంటే ఇంత బ్రైట్గా ఉంది, నైట్ టైం కదా. అప్పుడు చూశాను, ఈరోజు ఫుల్ మూన్ డే. భలే బాగుంది. ఫుల్ మూన్ డే అంటే ఏంటి? పౌర్ణమి. ఫుల్ మూన్ డే ఎంత బాగుంటుంది. ఈ జనరేషన్కి ఎంతమందికి తెలుసండి ఫుల్ మూన్ డేస్ ఎలా ఉంటాయో? ఈ సిటీ లైఫ్లో అసలు మూన్ కనిపిస్తుందా? పిల్లలకి అప్పుడప్పుడు సన్ రైజ్ ఎలా ఉంటుంది, ఫుల్ మూన్ ఎలా ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత మనదే కదా. లేకుంటే ఈ లైఫ్ స్క్రీన్స్కి అంకితం అయిపోతుంది.